హలో అండి. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనములు. దేవుని కృపలో మీరు అందరూ కూడా వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరిశుద్ధులు పడిపోతే మనం రక్షించబడిన తర్వాత, ప్రభు బిడ్డగా మారిన తర్వాత ప్రతిదినము బహు జాగ్రత్తగా మన ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. లోకమాన్యము అంటకుండా జీవించాలి. అయినను సాతాను ఏదో రీతిగా మనల్ని శోధించి లోపరుచుకుని పాపంలో పడవేసినచో మనం ఏమి చేయాలి అని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడిపోతున్నారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. 40వ కీర్తన 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తను. ఆమేన్. వెంటనే మనం ఎలా లేవాలి? పరిశుద్ధంగా జీవించే ఆత్మీయుడు పాపంలో పడినప్పుడు వెంటనే సైతాను వచ్చి చేసే మొదటి పని, నీవింక లేవవు, లేదా నీలాంటి వాడిని ప్రభు క్షమించడు అని నిన్ను తప్పు త్రోవ పట్టిస్తాడు. అప్పుడు మనం నిజమే కదా, నేను మరలా పాపం చేయనని నా ప్రభువుకు మాట ఇచ్చాను, మరొకసారి అబద్ధం చెప్పనని, మరలా నోరు పాడేసుకోనని, మరలా శరీరాన్ని మలినం చేసుకోనని, ఇలా ఎన్నో తీర్మానాలు తీసుకున్నాను. కానీ ఏమిటో మరలా అదే పాపం చేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి? ఈయనక నన్ను క్షమించడని చెప్పి మనలో చాలామంది పాపంలో పడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవడానికి బదులుగా దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేస్తారు. ఇది సైతాను యొక్క ఖచ్చితమైన ప్రణాళిక. మీకు ఒక విషయం తెలుసా? మనం ఎంత పాపిష్టి వాళ్ళమో, ఎంత నీచమైన వాళ్ళమో మన గురించి మనకంటే మన యేసయ్యకే బాగా తెలుసు. నీ ఆత్మీయత ఏమిటో, నీ బలహీనత ఏమిటో అన్నీ యేసయ్యకే తెలుసు. మన గురించి అన్నీ తెలుసు కూడా మనం అడగక మునిపే మన కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీద నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పొరపాటున నీ కాలు జారి క్రింద పడినప్పుడు వెంటనే నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటి? పైకి లేవాలి. లేకపోతే మరొక ప్రమాదం పొంచి ఉంటుంది. పడిన వెంటనే లేవకపోతే ఏదో ఒక వాహనం వచ్చి నేను మరింతగా గాయపరచవచ్చు, లేదా ప్రాణం కూడా తీయవచ్చు. ఇప్పుడు వాస్తవంగా నువ్వు పడినందుకు ప్రాణం పోగొట్టుకుంటున్నావా, లేదా పడి లేవనందుకు ప్రాణం పోగొట్టుకుంటున్నావా? ఇదే సాతాను యొక్క పన్నాగం. వాడు నిన్ను పాపములో పడవేయడమే కాదు, కానీ పాపములో పడిన నీవు లేవకుండా చేయడమే సాతాను యొక్క అతి ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి మొదటగా మనము పాపంలో పడినట్లయితే వెంటనే అక్కడ నుండి లేవాలి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తుతారని గొప్ప విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగాలి. ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి. ఎంత త్వరగా లేవగలమో అంత త్వరగా లేచి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుకు మన పాపాన్ని చెప్పి పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు, ఆ క్షమాపణ మన హృదయాంతరంగంలో నుంచి వచ్చినప్పుడు మన ప్రభువు క్షమిస్తాడు. మనం క్షమించబడినప్పుడు మరలా ఆ పాపం పట్ల మనకు ఇష్టం ఉండనే ఉండదు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడినట్లయితే ఆ మార్గంలో ఉండవు. కానీ మన క్రైస్తవుల్లో కొంతమంది మరొక విధానాన్ని ఆచరిస్తున్నారు. వెళ్తున్న మార్గము, చేసే పని, కలిగి ఉన్న అలవాటు సరైనది కాదని గ్రహించి దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా ఈ మార్గం సరైనది కాదు, నన్ను క్షమించి అని అంటూనే అక్కడ నుంచి కదలకుండా, ఆ పాపిష్టి మార్గం విడిచిపెట్టకుండా అందులోనే వెళ్తూ ఉంటారు. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. మనం చేసినది తప్పు అని గ్రహిస్తే సరిపోదు. మనం చేసిన తప్పును ఒప్పుకున్నా సరిపోదు, దానిని విడిచిపెట్టాలి. ఇదే అసలైన ఆత్మీయత. ఒక్క విషయం గమనించండి. ఒక పరిశుద్ధుడు తప్పు చేసినప్పుడు తను చేసిన తప్పును బట్టి కాదు కానీ బాధపడవలసింది, నేను చేసిన తప్పు నా తండ్రి ప్రేమ నుంచి నన్ను దూరం చేస్తుంది, నా తండ్రితో ఉన్న సహవాసాన్ని నాకు దూరం చేస్తుంది అనేది నీకు బాధగా మారినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడతావు, ఆ మార్గాన్ని విడిచిపెడతావు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఆమెన్. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దావా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామనైనా కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తేవాడు మీరే ప్రవ్వా. ఇంకా పాపంలో పడిపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడు మీరే ప్రవ్వా. మా అతిక్రమములను మేము దాచిపెట్టకుండానైనా వాటిని ఒప్పుకుని మీ ఎదుట కనికరం పొందినట్లు మీరు సహాయించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన దయ్యతో వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. మీ ఎదుట యథార్థంగా నీతిమంతులుగా మేము జీవించినట్లు మీరు మాకు సహాయాన్ని అందించండి. ఈ ఉదయకాలం బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆరోగ్యం దయచండి, మీ కృప అనుగ్రహించండి అయ్యా. తండ్రి స్తోత్రాలు. అనేక మంది హాస్పిటల్లో పడి ఉన్నారయ్యా. అనేకమైన సమాధానం లేని పరిస్థితుల మధ్య నన్ను కొట్టుమిటలాడుతున్నారు. వారందరిని జ్ఞాపకం చేసుకొని వారికున్న ప్రతి బంధకాల నుంచి విడిపించండి. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావలసిన కృపాన్ని గ్రహించండి అయ్యా. పసి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా యవన బిడ్డలు కొడిగ్గా నీడమగ్గన తొట్టెలకుండా చెడు వ్యసనాలకు నేను బానిసలు కాకుండానట్లు నేను హృదయంలో మిమ్మల్ని స్థిరంగా చేసుకుని మిమ్మల్ని ఆశ్రయించినట్లు మీరు సహాయించండి. యవన బిడ్డల చుట్టూ కంచి వేయండి తండ్రి. మీ మాట చేత వారు నేను మార్చినట్లు, వారు బాగుపడినట్లు మీరు సహాయించండి. వారు చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. అయ్యా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నేను మీరు సహాయాన్ని అందించండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని నైనా పొందుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరి పట్ల మీకు కనికరాన్ని చూపించండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు ఆపదలను అనుగ్రహించండి. బాలింతలని పసిబిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రేకపోకలు ఎందుకు యెహోవా నిన్ను కాపాడని వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు నేను ఎవరైనా నూతన పనులు ప్రారంభిస్తున్నప్పుడు మీరు సహాయం చేయండి. ప్రతి ప్రయత్నంలో నేను మీరు తోడుగా ఉండండి ప్రభువా. చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ప్రభువా. మీకు వందనాలు. చేస్తున్న ప్రతి పనిలో నేను మీ సహాయాన్ని అందించండి. ప్రతి ఒక్కరూ మీ తట్టు నేను తిరిగినట్లు, మీ ఎందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది నేను జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించి జీతాలు రావడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృపాన్ని గ్రహించండి. మీ దయాకిరీటం ధరింపజేసినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతేనైనా మీ యందు భయభక్తులతో నైనా స్తోత్రం నేను జీవిస్తున్నారో, మీ మాటలు వినాలని ఆశపడుతున్నారో వారందరితో నిశ్చయంగానైనా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఎవరికైతే ఏ అవసరత ఉన్నాయో నన్ను ప్రతి అవసరతలు తీర్చండి. అప్పులతో బాధపడుతున్న వారి పట్లనైనా కనికరాన్ని చూపించి విడుదల దయచేయండి. అప్పించి బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. కట్టబడుతున్న ప్రతి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ప్రభుత్వం వారిని జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చక్కని ఆలోచన దయచేసి దేవా స్తోత్రమునైనా మీకు వందనాలు. చక్కటి కార్యాలు జరిగించే కృప మీరు అనుగ్రహించండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల నేను అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, మిమ్మల్ని నమ్మి నేను మీ యందు భయభక్తులతో జీవించిన వారిని నేను మీ కృపతో వర్ధలింపచేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.